సో హలో ఫ్రెండ్స్. ఈ మీరు చాలామంది ఏంటంటే ఇట్లా యాప్ని మోడిఫై చేయాలి, యాప్ని కంట్రోల్ చేసుకోవాలి, మనం మన ఇష్టం ఉన్నట్టు యాప్ని మూడ్ చేయాలి అని అనుకుంటారు. కాకపోతే అది ఎలా చేయడం మెథడ్ తెలియదు. యూట్యూబ్లో సెర్చ్ చేసి మొత్తం డీటెయిల్స్ తెలియక కూడా ఊరుకుంటారు. కాకపోతే ఇప్పుడు మనం ఒక ట్యుటోరియల్ స్టార్ట్ చేస్తున్నాం. ఈ ట్యుటోరియల్లో టోటల్ మన యాప్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలి. ఫస్ట్ అయితే దాన్ని రూటెడ్ యూజర్లో వాడతారు కాబట్టి, కాకపోతే మన దగ్గర ఉండేటి నాన్ రూటెడ్ కదా, అది పెద్ద ప్రాబ్లం అవుతుంది. కాబట్టి మనం నాన్ రూటెడ్ డివైస్లో అలా చేద్దాం. ఎలా అంటే ఫస్ట్ నా డివైస్ నాన్ రూటెడ్ చూసుకోండి, చూపిస్తా చూడండి. వెరిఫై చూడండి. యువర్ డివైస్ ఇస్ నాన్ రూటెడ్ అని వచ్చింది చూడండి, చూసారా? ఇప్పుడు బ్యాక్ వెళ్తే ఫస్ట్ మనం క్రోమ్లోకి వెళ్ళిపోయి గేమ్ గార్డియన్ ఇన్స్టాల్ చేసేద్దాం. అంటే గేమ్ గార్డియన్ అని మేజర్ టూల్, అంటే మేజర్ పాత్ర పోషిస్తుంది. మనం ఎలా అంటే యాప్ని కంట్రోల్ చేయడానికి దేని కానీ. అయితే ఫస్ట్ కిందికి వెళ్ళిపోయి ఫైల్ డౌన్లోడ్ చేసుకుందాం. ఓకే, వచ్చేసింది. ఇప్పుడు రెండిట్లో మేజర్ డిఫరెన్స్ ఏం లేదు, ఏదైనా డౌన్లోడ్ చేసుకోవడం మీ ఇష్టం. నేనైతే కింది డౌన్లోడ్ చేస్తున్నాను. ఓకే, డౌన్లోడ్ అవుతుంది. అట్లాగే మనం sandbox అనే అప్లికేషన్ కూడా ఇన్స్టాల్ చేసుకున్నాం. కావాలంటే మీకు ఈ రెండు లింక్స్ డిస్క్రిప్షన్లో ఉంటాయి, తీసుకోండి. అక్కడికి డైరెక్ట్గా ఈ మెయిన్ పేజ్లలోకి వచ్చేస్తారు. అక్కడ డౌన్లోడ్ కొడితే సెట్ కాలే డౌన్లోడ్ అయిపోతుంది. చూడండి, డౌన్లోడ్ అవుతుంది. మనం అయితే ఫస్ట్ దీన్ని గేమ్ గార్డెన్ సెటప్ చేసుకుందాం. ఇన్స్టాల్ ఈ మేజర్ గేమ్ గార్డెన్ అనేది చాలా బాగా నచ్చింది. ఎందుకంటే గేమ్ గార్డెన్ ఇన్స్టాల్ చేసినాక రీఇన్స్టాల్ అవుతుంది. అంటే దాని యొక్క నేమ్ అనేది చేంజ్ చేసుకోవాలి. ఎందుకంటే మనము ఈ అప్లికేషన్ వాడి మనం ఆ గేమ్ని మోడ్ చేస్తున్నాం లేదా కంట్రోల్ చేస్తున్నాం అని ఆ గేమ్కి తెలియకుండా మార్చుకుంటుంది. ఇప్పుడైతే చేసేసాం. ఇప్పుడు మేజర్గా మీకు చెప్పాలంటే 2 టైప్స్ ఆఫ్ స్పేస్ కానీ ఏమన్నా అనుకోండి. ఇప్పుడు మీరు ఒక అప్లికేషన్ కానీ ఇన్స్టాల్ చేయాలనుకుంటే, దాన్ని మోడ్ చేయాలనుకుంటే దానికి 2 టైప్స్ ఉంటాయి. ఒకటి 32 బిట్స్ అని ఉంటుంది, ఒకటేమో 64 బిట్స్ ఉంటుంది. మీకు పర్టికులర్గా తెలిస్తే ఇదేమో 32 బిట్స్కి, ఇదేమో 64 బిట్స్కి. మీకు అవి ఏవో తెలిస్తే ఇందులో ఒకటి చేసుకోండి. ఒకటి తెలియదు, మాకు తెలియదు అనుకుంటే డిఫాల్ట్కి వెళ్ళిపోండి. డిఫాల్ట్కి వచ్చేస్తే మీకు అర్థమవుతుంది. నేనైతే డిఫాల్ట్ తీసుకుంటున్నా. డిఫాల్ట్లో డౌన్లోడ్ అవుతుంది ఫైల్. ఇప్పుడు రీఇన్స్టాలేషన్ జరుగుతుంది చూడండి. అంటే ర్యాండమ్ నేమ్ తీసుకుంటుంది ఆ అప్లికేషన్ గేమ్ గార్డియన్. ఈ అంటే సోర్స్ ఆఫ్ ఇన్స్టాలేషన్ ఇచ్చేయండి. తర్వాత ఇన్స్టాల్ అంటే ర్యాండమ్ నేమ్ తీసుకుని చూడండి. ఇది ర్యాండమ్ నేమ్ తీసుకున్న తర్వాత దీన్ని ఓపెన్ చేసేసాం. ఓకే, ఇప్పుడు ఏమంటుందంటే మనము ఫస్ట్ ఇన్స్టాల్ చేసిన గేమ్ గార్డియన్ని అన్ఇన్స్టాల్ చేయాలని అడుగుతుంది. ఓకే, ఫస్ట్ ఇన్స్టాల్ చేసినంత మనకు పని ఏం లేదు కాబట్టి అన్ఇన్స్టాల్ చేసేయండి. అన్ఇన్స్టాల్ అయిపోతే ఇది న్యూ వర్షన్. ఇప్పుడు ఇక్కడ వరకు వచ్చేసి ఆగండి. నెక్స్ట్ అనేది వర్చువల్ స్పేస్ క్రియేట్ చేసాక చూసుకుందాం. ఇప్పుడైతే మనము అది ఎక్కడ వరకు వచ్చిందో చూద్దాం. ఫస్ట్ డౌన్లోడ్స్కి వచ్చేస్తే ఇంకా డౌన్లోడ్ కాలేదు. డౌన్లోడ్ అయ్యాక మళ్ళీ కంటిన్యూ చేద్దాం. ఇకపోతే అది ఇన్స్టాలేషన్ దగ్గరికి వచ్చింది. ఈ వర్చువల్ స్పేస్ అనేది గేమ్ గార్డియన్ అఫీషియల్ సైట్లో కూడా ఉంది. కావాలంటే మీరు అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. కాకపోతే అది అన్ని డివైస్లకు సెట్ అవ్వట్లేదు. నేను ట్రై చేశాను ఆల్రెడీ. ఇది అయితే అన్ని డివైస్లకు సెట్ అవుతుంది కాబట్టి ఇది ఇన్స్టాల్ చేసుకోమని చెప్పాను. అది దాకా మీ ఇష్టం. దీన్ని ఇన్స్టాల్ చేసేస్తాం. మీకు గేమ్ గార్డెన్ నుంచి చాలా ఇన్ఫర్మేషన్ ఇంకా కావాలి అనుకుంటే ఆ సైట్లో టైం స్పెండ్ చేయండి. అంటే సైట్ని
చదవడం కానీ సైట్ని అనలైజ్ చేయడం కానీ చేయండి. ఇకపోతే నేను కూడా నాకు సాధ్యమైనంత వరకు చెప్పడానికి ట్రై చేస్తాను ఈ ట్యూటోరియల్లో గేమ్ గార్డియన్ గురించి. టోటల్గా ఫస్ట్ అయితే దీన్ని ఇన్స్టాల్ చేసుకొని మనం రూట్ అంటే ఇది రూట్ వర్షన్ అన్నట్టు. ఆ రూట్ వర్షన్ ఇన్స్టాల్ చేసుకొని మన ఫోన్లో ప్లే చేస్తాం ఒకసారి. ఓకే, డన్. బ్యాక్ వచ్చేస్తే మనం ఇక్కడ రూట్ వర్షన్ ఓపెన్ చేసి కొన్ని అగ్రిమెంట్స్ అడుగుతుంది, ఇచ్చేసేయండి. ఫైళ్ళలో అంటే మీరు ఫోన్ వాడుతుండగా కూడా మీకు చిన్నగా పిఐపి డెమో కావాలనుకుంటే అంటే చిన్నగా సైడ్కి వస్తుంది, అది మీ ఇష్టం. అది కావాలనుకుంటే ఇలా చేయండి, లేదంటే క్యాన్సిల్ ఎగ్జిట్ చేసేసి వెళ్ళిపోండి. డైరెక్ట్ అట్లా ఇట్లా వెళ్ళిపోవచ్చు, ఏం కాదు. నేనైతే మీకు కావాలి కాబట్టి మీకు చూపించాలి కాబట్టి చూపిస్తాను. ఇట్లా ఈ డిస్ప్లే ఓవర్ అదర్ యాప్స్ అనేది ఎనేబుల్ చేస్తే అది అంటే వేరే అప్లికేషన్ మీద మన డిస్ప్లే మీద మన ఆండ్రాయిడ్ నడుస్తున్నప్పుడు కూడా ఇది ప్యారల్గా నడిపించచ్చు అన్నమాట. ఓకే, దాన్ని అయితే చేసేసాక ఇది కొంచెం 2 to 5 minutes టైం తీసుకుంటుంది. రౌండ్ ఫిగర్గా 10 minutesలో దీన్ని సెట్ చేయొచ్చు. ఓపెన్ అవుతుంది. ఓకే, వర్చువల్ స్పేస్ క్రియేట్ అయింది ఇప్పుడు మనకి. ఓకే, ఇప్పుడు దీన్ని ఓకే చేసేసి మనం ఏంటంటే ఫస్ట్ కొన్ని సెట్టింగ్స్ ఉంటాయి, చేసేసుకుందాం. ఇలా వస్తుంది. నన్ను అడిగితే ఇది ఓపెన్ కాగానే నెట్ ఆఫ్ చేసుకోవడం బెటర్, ఎందుకంటే యాడ్స్ వస్తాయి. ఒకవేళ మీరు ఆన్లైన్ గేమ్ని కనుక చేస్తున్నాను అనుకుంటే ఆ గేమ్లోకి ఎంటర్ అయినాక మళ్ళీ నెట్ ఆన్ చేసుకోండి, అది మంచిది. ఓకే, ఇప్పుడు ఏంటంటే ఫస్ట్ మనం కొన్ని సెట్టింగ్ చేద్దాం. సెట్టింగ్కి వెళ్ళిపోయి మనం సెట్టింగ్కి వచ్చేసాం. సెట్టింగ్కి వచ్చిన తర్వాత మెల్లిగా పైకి స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేస్తుంటే మీకు 64 bits అనేది ఎనేబుల్ చేసేసుకోండి. ఇది నాన్ విఐపి వాళ్ళు చేయలేదు, విఐపి తీసుకోవచ్చు, నాన్ విఐపి వాళ్ళు చేయొచ్చు. ఒక యాడ్ చూడాలి, యాడ్ ప్లే చేద్దాం. ఒక నెట్ ఆన్ చేసుకోవాల్సి వస్తుంది. కొంచెం ఈ సెటప్ అయిపోయాక నెట్ ఆఫ్ చేసుకుంటే బెటర్. అయితే యాడ్ ప్లే అవుద్ది, చూడండి. ఓకే, ఇది ఓపెన్ అయిపోయిందా? ఓపెన్ అయ్యాక ఈ రెజల్యూషన్ ఉందా, రెజల్యూషన్ని మీరేం చేయాలంటే కొంచెం తగ్గించుకోవాలి. ఎలా అంటే హై క్వాలిటీ కాకుండా 1080 పెట్టుకోండి. మీకు కింద నావిగేషన్ బార్ అని కనబడుతున్నప్పుడు మీరు ఈజీగా కంట్రోల్ చేయగలుగుతారు. ఓకే, రీస్టార్ట్ చేయమంటుంది, రీస్టార్ట్ చేసేద్దాం. రీస్టార్ట్. ఇప్పుడు మనకు అంత సెటప్ అయిపోయింది, నెట్ ఆఫ్ చేసేద్దాం. సాండ్బాక్స్ అనేది స్టార్ట్ అవుద్ది. అప్పుడంత టైం తీసుకోదండి, ఫస్ట్ టైమే చాలా టైం తీసుకుంటుంది, తర్వాత స్పీడ్గా స్టార్ట్ అవుద్ది. చూసారా ఇప్పుడు నావిగేషన్ బార్ కిందికి వచ్చింది. అందుకే ఇలా సెట్టింగ్ చేసుకోమన్నాను. తర్వాత మనం ఫస్ట్ అయితే మన ఫేవరెట్ మనం దేనికోసం వేసామో దాన్ని అయితే ఇందులోకి ఇన్స్టాల్ చేద్దాం. ఇప్పుడు స్క్రోల్ చేసి నేమ్ చేంజ్ చేసుకుంటుంది కదా, ఆల్ఫాబెటికల్ ఆర్డర్ ఉండదు. ఇది ఇన్స్టాల్ అయిపోయింది. ఇప్పుడు చూడొచ్చు గేమ్ గార్డెన్ ఇందులోకి వచ్చేసింది. ఇప్పుడు సూపర్ యూజర్ పర్మిషన్ గ్రాంట్ చేసుకుంటుంది దానంతలదే. ఇప్పుడు గేమ్ గార్డెన్ సెటప్ అయిపోయింది, చూడండి. గేమ్ గార్డెన్ సెటప్ అయిపోయింది. మనం ఇప్పుడు గేమ్ గార్డెన్లో ఏదంటే సెలెక్ట్ చేసుకోవచ్చు. మేజర్గా ఇప్పుడు ఇందులో ఏముంటాయి అంటే ఈ టైప్స్ ఉంటాయి. నెక్స్ట్ వీడియోలో ఈ టైప్స్ ఏంటి, ఇవి ఎక్కడెక్కడ వాడతారు, దేనికి వాడతారు అనేది తెలుసుకుందాం. తర్వాత మెల్లిగా ఏంటంటే మెల్లిగా ఈ ఆప్షన్ ఏంది, ఈ ఆప్షన్ ఏంది, ఈ ఆప్షన్ ఏంది, ఈ ఆప్షన్ ఏంది, తర్వాత ఇదేంది, టోటల్ అన్నింటి గురించి మెల్లిగా స్టెప్ బై స్టెప్ ట్యుటోరియల్ బై ట్యుటోరియల్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడైతే ఇవాళకి వీడియో
గేమ్ గార్డెన్ అయితే సెటప్ అయింది నాన్ రూటెడ్ డివైస్లో. కావాలంటే చూడండి, సూపర్ యూజర్లో గేమ్ గార్డెన్ ఆల్రెడీ వచ్చేసింది. సూపర్ యూజర్లో గేమ్ గార్డెన్ ఆల్రెడీ వచ్చింది చూడండి. చూడండి గేమ్ గార్డెన్ ఆల్రెడీ వచ్చేసింది.